హాయ్ అండి. మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో మనకి లూజ్‌గా రాకుండా, మరలా కిందికి జారిపోయినట్టుగా లేకుండా ఉండాలంటే, మనం కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇక వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు మార్కింగ్ అయితే చేశాను కదా! ఈ మార్కింగ్ అనేది ఎలా చేసుకుంటే కరెక్ట్‌గా మనకి ఫ్రంట్ షేపు వి షేప్‌లో లేకుండా నీట్‌గా రౌండ్‌గా వస్తదో ఫుల్‌గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగతా క్లాత్ ఉంటుంది కదండీ! ఆ క్లాత్ తీసేసుకొని మన వైపు అంటే ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకొని ఇలాగా ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్‌గా వేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్‌గా వేసుకోవాలండి. వేసినాక మొత్తం బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసేయాలి. ఇగోండి నీట్‌గా ఇలా రౌండ్‌గా అయితే చేసుకోవాలి. ఇలాగ 3 డాట్స్ పెట్టాను కదా! ఎందుకంటే ఆ డాట్స్ దగ్గర మనకి లో కటింగ్ అనేది వస్తదని. ఇగోండి మొత్తం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. మొత్తం ఇగోండి. ఇప్పుడు తీసేసాను గదా! ఇగోండి. ఇప్పుడు స్కేల్ పెట్టేసి ఎల్ షేప్‌లో ఇలా గీసేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా మనం బ్యాక్ పార్ట్‌లో కట్ చేసాం కదా! అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో గూడా ఈ విధంగా ఎల్ షేప్‌లో ఇలా గీసేసుకున్నామనుకోండి, ఇందులోనే మనకి లో కటింగ్ అనేది తీసుకోవాలండి. ఇగోండి మార్కింగ్ చేసిన దగ్గర లోపలికి ఒక హాఫ్ ఇంచీ లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా. నీట్‌గా ఇలాగ ఇచ్చేస్తే మనకి ఇక్కడట లో కటింగ్ మనకి తక్కువ, ఎక్కువ అయిపోయిందనుకోండి ఫ్రంట్ పార్ట్‌లో టైటు, లూజు లేదంటే ఇలా ఒగ్గుల్లాగా వచ్చేస్తది. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా అయితే మనం లో కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ ఇగోండి నెక్ అంటే ఫ్రంట్ నెక్ అనమాట. రౌండ్‌గా వచ్చే విధంగా మనము షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు మనకి ఖర్చనమాట. అంటే కుట్టడానికైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసేసి ఎందుకంటే ఆల్రెడీ ముందుగా ఇగోండి ఈ ఆది బ్లౌజ్‌లోన కుట్టేసి ఉంటది కదా! అందువలన పైన అది వదిలేసి ఇందాక గీసాం కదా! ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగు అది వదిలేసి అక్కడి నుంచి నీట్‌గా ఇలా సర్దేసుకొని రావాలండి బ్లౌజ్‌ని. అయితే ఇది హుక్స్ పట్టీ వైపు ఉండేది మనం కొలుచుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఎందుకంటే కాజా పట్టీ వైపు అనుకోండి, మనం కాజా పట్టీది కొంచెం ఎక్కువ వచ్చేస్తది. ఇగోండి నీట్‌గా ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. కొంచెం ఇగోండి మళ్ళీ షేప్ అనేది నీట్‌గా ఇలా గీసేసుకొని కొంచెం పైకైతే ఇగోండి ఈ విధంగా గీసేసుకుంటే వి షేప్ అనేది రాదండి. రౌండ్‌గా వచ్చేస్తది. అయిపోయింది కదా! ఇప్పుడు ఇగోండి ఇలా ఉల్టా తీసేసుకొని ఈ పైన షోల్డర్ ఉంటది కదండీ! ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ అంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదా! ఆ డాట్ వరకు ఇలాగైతే కొలుచుకోవాలి. ఇక్కడ మాత్రమే ఇగోండి ఇలా చూసేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే మాత్రమే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తదండి. లేదంటే ఆది బ్లౌజ్ అంటే ఇలా కొలుచుకోకుండా పెట్టేసామనుకోండి, అంటే కింద నుంచి 1 ½ ఇంచెస్ ఇలా మడత పెట్టుకొని లేదంటే 2 ఇంచెస్ మడత పెట్టేసుకొని చేసేసామనుకోండి కొందరికి చెస్ట్ అనేది జారిపోయినట్టుగా ఉంటది. అందువలన మనం ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్‌లోన కొలిచేసి మనమైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నది ఇలాగ లైన్ గీసేసుకోవాలండి. ఇందులోనే మనం షేప్ అనేది తర్వాత జాయిన్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా! ఇప్పుడు ఇగోండి ఈ పైనుంచి ఇక్కడ 4 హుక్స్ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. లేదంటే క్రింద నుంచైనా రెండో హుక్స్‌కైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ 2 షేప్ అనేది 2 ½ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్‌కి 1 ఇంచే ఉందండి. ఇగోండి కొత్తగా ఇచ్చే వాళ్ళకైతే బ్లౌజు ఈ డాట్స్ అనేవి మనం ఆది బ్లౌజ్‌లోని చూసేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇగోండి వాళ్ళ డాట్ వెడల్పు అయితే 2 ఇంచెస్ ఉందండి. ఇగోండి ఈ డాట్ పొడుగు గూడా మన ఆది బ్లౌజ్ నుంచే తీసేసుకుంటే మంచిది. అంటే కొందరికి 2:30 ఉంటది. కొందరికి 3 ఉంటదండి. అందువలన మనము ఆది బ్లౌజ్‌లో ఎలాగుందో అలా పెట్టేస్తే సరిపోతది. ఈ షేప్ అనేది ఇలా ఇచ్చుకుంటే సరిపోతదండి. అయితే ఈ డాట్లు బట్టి కూడాను ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ అనేది కూడా వచ్చేస్తదండి. జస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకి పెద్ద డాట్ పెట్టేసామనుకోండి వాళ్ళకి పైకి లూజ్‌గా కనిపిస్తది. ఇగోండి ఈ చివర ఇగోండి ఇక్కడనమాట కరెక్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తూ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నామనుకోండి ఎక్కడ లూజ్ అనేది రాకుండా ఉంటది. ఇగోండి మెయిన్ డాట్ నుంచి ఇలా క్రాస్‌గా పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా కట్ చేసుకున్నామనుకోండి ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా వచ్చేస్తదండి. ఈ చివర గీసాను కదా! ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకంటే డాట్ వేస్తాం కదా! అందువలన ఇంకా సెట్ అయిపోతదండి తర్వాత.
ఇగోండి 2 ఇంచెస్ కొంచెం లోపలికి ఈ విధంగా ఈ మార్కింగ్ దేని గురించి అంటే ఖర్చు అండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ వేసేటప్పుడైనా ఖర్చు అనేది మనం గీసేయవచ్చు. లేదంటే మొత్తం గీసినాకైనా ఇలా కొలిచేయవచ్చు. ఎందుకంటే మనం 2 ఇంచెస్ అనేది ఉంచాం కదా! సరిపోతది. ఇగోండి ఇక్కడ హుక్స్ పట్టీ వైపు డాట్ అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే అయిపోతదండి. 2½ వరకైతే ఉన్నది ఆది బ్లౌజ్‌లోన. ఇగోండి ఇలాగా. చూసారు కదా! ఈ విధంగా హుక్స్ పట్టీ డాట్. ఇగోండి ఈ మెయిన్ డాట్ ఉంటది కదా! మెయిన్ డాట్‌కి ఎదురుగా చంకలో ఉండే డాట్ వస్తది. లేదంటే కటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా మార్కింగ్ చేయాలనేది. ఇగోండి ఇక్కడట కొలుస్తాను షేప్ అనేది ఎంత వస్తదనేసి. ఇగోండి అయిపోయింది కదా! ఇప్పుడన్నీ కట్ చేసుకోవాలి. చంకలో డాట్ మీకు చూపిస్తానండి ఎలా మార్కింగ్ చేసేయాలనేది. నీట్‌గా ఇలా కట్ చేసుకొని వచ్చేయాలి. ఇలాగా రౌండ్‌గా అయితే ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేటట్టుగా చూసుకోవాలండి. లేదంటే మనం మొత్తం కుట్టేసాక అది వి షేప్ అనేది వచ్చేస్తది. కొంచెం లోపల రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇగోండి ఈ సైడ్‌ని ఈ విధంగా. మొత్తం అయిపోయిందండి. ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవడమే మార్కింగ్. చూసారు కదా! ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఎలా చేశానో ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్‌గా వస్తదండి. ఇగోండి సెంటర్ నుంచి ఇగోండి ఇలా పెట్టేసుకొనైనా చేసుకోవచ్చు. లేదంటే ఈ డాట్ ఉంది కదా! ఈ డాట్ నుంచైనా ఇలాగ పెట్టేసుకొనైనా ఇలా వేసుకోవచ్చు. మెయిన్ డాట్‌కి ఎదురుగా అనుకోండి మనకి నీట్‌గా వచ్చేస్తది షేప్ అనేది. ఇగోండి ఇలాగా. అయిపోయిందండి. ఇదే ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ రాకుండా ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. మిగతా క్లాత్ ఉంటది కదా! ఈ కోరాస్ ఉన్న క్లాత్ అంటే ఒకవైపు కొంచెం లావుగా ఉంటాయి కదండీ! ఆ క్లాత్ అనేది మనకి బ్యాక్ పట్టీ వేసుకోవడానికి ఇలా కట్ చేసుకోవచ్చు. మిగతా క్లాత్‌లోని మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్ అంటే ఆది బ్లౌజ్‌లోని ఎలాగుందో చూసుకొని దానికి ఒక పైన కింద ఒక 6 ఇంచ్ వరకు ఎగువ పెట్టేసుకున్నామని కుట్టులోకి పోతది. మొత్తం అయితే 3½ వచ్చిందండి. ఇగోండి. ఈ చివర 3 ఇంచెస్ ఎంత పొడుగుందో అంత పొడుగు పెట్టేసి కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే మంచిదండి. మొత్తం అయితే నేను 11 ఇంచులు పెట్టాను షేప్ బెల్ట్ పొడుగనేది. ఇగోండి షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. అయితే ఇవి 4 లేయర్స్ అనేవి మనము కట్ చేసుకోవాలండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేసి తర్వాత నేను యాడ్ చేస్తాను. ఇగోండి 11 ఇంచులు పొడవు తీసుకున్నాను. ఇటువైపు ఒక డాట్ పెట్టుకున్నామనుకోండి, ఇది హుక్స్ పట్టీ, కాజా పట్టీ వైపు వస్తదని మనకి గుర్తుగా ఉంటది. ఇగోండి ఇంకా 2 లేయర్స్ అనేవి ఇందులో కట్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.